నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. యెహోవా ఎలోహిం సృష్టికి కర్తవు, నీ వాక్కు కలిగే ప్రభు. యెహోవా ఎల్యోన్ మహోన్నతుడవు, నీ వంటి వారెవరు. యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత, నా హృదిలో రమ్ము దేవా. యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత, నా హృదిలో రమ్ము దేవా. నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. ప్రతి ఒక్కరు కూడా మన రెండు చేతులు పైకెత్తి, నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. యేసుంటే చాలు, యేసుంటే చాలు, యేసుంటే చాలు నాకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా మాటలు జాగ్రత్తగా వినండి. మనము పగిలిపోయిన అనుభవంలోనికి రావాలి. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలులు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విరిగినటువంటి మనస్సు, విరిగినటువంటి హృదయం ఎలా ఉంటుందో ఆ అనుభవంలోనికి నీవు నేను రాగలగాలని ఈరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక వింతైనటువంటి టాపిక్ని మీ ముందు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. నా యొక్క అంశము ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చేయలేని 7 విషయాలు. దేవుడు చేయలేని 7 విషయాలు. 7 things God cannot do. 7 విషయాలు దేవుడు చేయలేనివి. బహుశా మీరు అనుకుంటూ ఉండవచ్చు, ఏంటండి ఈ టాపిక్ వింటేనే అదోలా ఉంది, దేవుడు నిజముగా ఏదైనా చేయలేడా? దేవుడు చేయలేని విషయాలు ఏవైనా ఉన్నాయా? దేవుడు చేయలేని పరిస్థితులు ఏవైనా ఉన్నాయా అని ఆలోచించినప్పుడు వాస్తవానికి బైబిల్ గ్రంథాన్ని గమనించినట్లయితే కొన్ని విషయాలు మనకు బయటికి వస్తాయి. ఇంకో మాటను కూడా నేను ఇక్కడ జత చేయాలి. ఈ మాటను మీరు వింటేనే నా యొక్క టాపిక్, నా అంశానికి ఒక అర్థం ఉంటుంది. దేవుడు ఏ విషయాలైతే చేయలేడో ఆ విషయాలే మన దేవుణ్ణి గొప్ప దేవునిగా చేస్తూ ఉన్నాయి. ఏ విషయాలైతే ప్రభువు చేయలేకుండా ఉంటూ ఉన్నాడో ఆ విషయాలలోనే దేవునికి నీ పట్ల ఎంత ప్రేమ ఉన్నదో తెలుస్తూ ఉన్నది. దేవుడు ఏ విషయాలైతే చేయలేకుండా ఉంటూ ఉన్నాడో ఆ విషయాలను బట్టే మనము సేవించుతూ ఉన్నటువంటి దేవుడు సజీవుడైన వాడు, నిజమైనటువంటి వాడు, నా స్వంత రక్షకుడని గట్టిగా కేకలు వేసి చెప్తూ ఉన్నాయి. దేవుని వాక్యంలో నుంచి 2 మాటలు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు చదవాలని నేను కోరుతూ ఉన్నాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మీరు గమనించండి. ప్రభువైన తండ్రి ఆయన అంటూ ఉన్నాడు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించాల్సిన అవసరం లేదు, ధనవంతుడు తన డబ్బును బట్టి లేక జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించాల్సిన అవసరం లేదు. కానీ ఏ విషయాన్ని అతిశయించాలి అని అంటే ప్రభువును నేనే అని తెలుసుకొనుటను బట్టి, బై నోయింగ్ దట్ ఐ యామ్ ద గాడ్, నేనే దేవుడినని తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి అని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు అద్భుతమైనటువంటి వాడు.
నీ జీవితంలో యేసుక్రీస్తును వెంబడించి నీ యొక్క జీవిత అంతములో ఆఖరి రోజును వెనక్కు తిరిగి చూచినా నీవు చేసిన ఈ నిర్ణయమును బట్టి ఏమాత్రము సిగ్గుపడవు, ఏమాత్రము బాధపడవని గట్టిగా నేను చెప్తూ ఉన్నాను. You will not regret because you have made a decision to follow God, this living God. మరొక మాటను కూడా మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథంలో పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసుకుందాం. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము నీకు తెలుపలేదు గాని ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఆయన మహాత్మ్యమును కన్నులారా చూచిన వారమై. ఇంగ్లీష్ లో బ్యూటిఫుల్ వర్డ్ రాశారు. We were witnesses for his majesty. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచాము. ఐ విట్నెసెస్ గా మా స్వంత కన్నులతో మేము చూచాము. మహాత్మ్యమును మేము చూచి ఉన్నాం. శిష్యులు చెప్తూ ఉన్నటువంటి మాట, పేతురు భక్తుడు తన కలములో రాస్తున్నటువంటి మాట అంటూ ఉన్నాడు, ఇదిగో మేము చెప్తూ ఉన్నటువంటి మాటలు చమత్కారములో లేక కల్పనా కథలో కాదు, మా కన్నులారా ఆయన మహాత్మ్యమును మేము చూచి ఉన్నాము అని చెప్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ రోజున నీవు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అంత గొప్ప దేవుణ్ణి వారు కన్నులారా చూచి సాక్షులుగా వారు జీవిస్తూ ఉన్నారు. ఆ యొక్క శిష్యులు యేసు ప్రభు సముద్రపు అలల మీద నడవటం వారు చూచారు. ఆ యొక్క శిష్యులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆకలి అయినప్పుడు 5,000 మందికి ఆహారమును కేవలము కొన్ని రెట్టెలు చిన్న చేపలు ఉపయోగించి ప్రభు ఇవ్వటం వారు కన్నులారా చూచారు. దయ్యములను పట్టినటువంటి ఆ యొక్క వ్యక్తి, గెరాసేన దేశంలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు మాట చేత విడుదల చేసినట్లుగా వారు కన్నులారా చూచారు. ఆయన తన ఉమ్మిని మట్టిలో వేసి బురద చేసి ఆ యొక్క గుడ్డివాడి యొక్క కన్నుల మీద పెట్టినప్పుడు చూపు పొందటం వారు చూచారు. నాయుడు గ్రామములో నుంచి ఒక విధవరాలు తన యొక్క కుమారుణ్ణి, చనిపోయిన కుమారుణ్ణి భూస్థాపన చేయడానికి తీసుకువెళ్తూ ఉండగా, లేదు ఇతడు బ్రతకాలి అని యేసు చనిపోయిన అతన్ని లేపటం కన్నులారా చూచాడు. చనిపోయిన లాజరు యొక్క సమాధి దగ్గరికి వచ్చి, లాజరు నువ్వు బయటికి రమ్ము అని చెప్పటము వారు కన్నులారా చూచాడు. నీవు చూస్తూ ఉన్నటువంటి దేవుడు, నీవు సేవిస్తూ ఉన్నటువంటి దేవుడు, ఏ దేవుడి గురించి తెలుసుకోవటానికి ఈ స్థలంలో నువ్వు అడుగు పెట్టావో అతను మహాత్మ్యము కలిగినటువంటి వాడు, అతను గొప్ప దేవుడు, అతను అద్భుతమైన దేవుడు. నమ్మిన వారందరూ ముక్కలు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుచుకున్నాం. హల్లెలూయా. నీవు సేవిస్తూ ఉన్న దేవుడు గొప్ప దేవుడు అయి ఉంటూ ఉన్నాడు. హి ఈజ్ ఎ మెజెస్టిక్ గాడ్. ఆయన అద్భుతమైన దేవుడు. నీవు నమ్ముతూ ఉన్నటువంటి ఈ దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను సిగ్గుపరచడు, నిన్ను విడిచిపెట్టడు. ఆయన రాజ్యము చేయిచూ ఉన్నాడు. ఆయన సింహాసనం మీద ఉంటూ ఉన్నాడు. ఆయన ప్రభుత్వాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఒకరు నమ్మినా నమ్మకపోయినా, ఒకరికి ఇష్టమైనా ఇష్టము కాకపోయినా, ఒకరికి సత్యమని అనిపించినా అనిపించకపోయినా, ఇదిగో ఈ దేవుడు నిజమైన వాడు. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అయితే దేవుడు చేయలేని 7 విషయాలు నేను మీ ముందు ఉంచాలని నేను కోరుచున్నాను. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ గాడ్ కెనాట్ డూ? గాడ్ కెనాట్ బి గివెన్ ఎ ప్రాబ్లం దట్ హీ కెనాట్ సాల్వ్. ఆయన పరిష్కరించలేని సమస్య ఏది కూడా లేదు. ఆయన పరిష్కరించకుండా ఉండేటువంటి పరిస్థితులు లేవు. ప్రభు ప్రతి సమస్యను కూడా పరిష్కరించగలిగిన సమర్థుడు. గాడ్ కెనాట్ జస్ట్ రిమైన్ సైలెంట్, బట్ హీ ఆల్వేస్ సాల్వ్స్ ఎ ప్రాబ్లం. నువ్వు ఏదైనా సమస్యను ప్రభుకి ఇచ్చి ఉన్నట్లయితే, నువ్వు ఏదైనా సమస్యను ప్రభు చేతుల్లో పెట్టినట్లయితే, ఆ సమస్యను తీర్చకుండా ప్రభు ఉండలేడు. He cannot just remain silent. ఆయన చేయలేని పని, నాకు చేత కాదు, నేను చేయలేను, వేరొకరి దగ్గరికి వెళ్ళు, ఈ సమస్య పెద్దది అని దేవుడు చెప్పలేడు. ఆ మాటలు ఆయన నోటిలో నుంచి రావు. దేవునికి మహిమ కలుగును గాక. There is no problem in this world that God cannot solve.
దేవుని వాక్యాన్ని చూడండి ప్రేమైన దేవుని బిడ్డారా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు ఆలోచించగలిగినటువంటి అత్యంత కఠినమైన పరిస్థితి, అత్యంత కష్టమైనటువంటి ఒక సమస్య, అత్యంత బాధ పెట్టుచున్నటువంటి ఏ సందర్భమైనా నీవు దేవుని చేతుల్లో పెట్టగలిగినట్లయితే ఆయన దాన్ని పరిష్కరించి నీకు జవాబునివ్వగలిగిన సమర్థుడని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. 6వ సంవత్సరంలో నా కుమారుడు జన్మించాడు. ఆగస్టు 24వ తారీఖు. ఆగస్టు 24వ తారీఖు జరిగినటువంటి పరిస్థితి నాకు బాగా గుర్తున్నది. ఆగస్టు 24వ తారీఖు నా యొక్క భార్య బర్త్డే కాబట్టి ఆ రోజు సెలబ్రేషన్ చేయడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. ఆ రోజే ఒక బీదలు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళి వారికి బట్టలు ఇవ్వాలని సంఘ కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని సాయంత్రకాలమున ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి బట్టలను ఇచ్చేసి తిరిగి వచ్చేసరికి నా యొక్క భార్య తన నొప్పులతో బాధపడుతూ ఉన్నది. 8వ నెల, 7 months and 24 days, 7 నెలల 24 రోజులు 8వ నెలలో ఉన్నది. భయంకరమైనటువంటి నొప్పి రావటం చేత నేను తనను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తనను చూస్తూ ఉన్న డాక్టర్ గారు చూసి ఆశ్చర్యపోయింది, భయపడిపోయింది. ఆ డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసినప్పుడు గర్భంలో ఉన్నటువంటి శిశువు యొక్క గుండె చప్పుడు ఆమె వినలేకపోతూ ఉంది. లోపల ఉన్నటువంటి బిడ్డ కదలటం లేదు. అబ్రప్షియో ప్లసెంటా అని మెడికల్ టర్మినాలజీలో అని అంటాం. ఆ యొక్క కండిషన్కు గురి అయిన భార్య చావు బ్రతుకులో ఉన్నటువంటి స్థితిలో డాక్టర్ గారు నా దగ్గరకు వచ్చి ఆమె గారు అన్నారు, అయ్యా నేను ఇద్దరిని రక్షించలేను, తల్లిని బిడ్డను ఇద్దరిని రక్షించలేను. నేను తల్లినైనా రక్షిస్తాను, బిడ్డనైనా రక్షిస్తాను. నిర్ణయం చేయాల్సింది మీరు ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం చొప్పున నేను ముందుకు వెళ్తాను అంత తను చెప్పింది. నా భార్యను చూస్తే చాలా బాధలో ఉన్నది. ఏవండి నా దగ్గరే ఉండండి అని తను ఏడుస్తూ ఉన్నది. ఒకవైపు నా డాక్టర్ గారేమో చేతులు ఎత్తేసింది, నేనేం చేయలేని చెప్తూ ఉన్నది. నేనే నిర్ణయం చేయాలో నాకు తెలియట్లేదు. సమయం మించిపోతూ ఉన్నది. తల్లి ప్రాణానికి అపాయం ఉన్నది. దయచేసి త్వరగా మీరు నిర్ణయం చేయండి అని అడిగినప్పుడు 1 నిమిషం కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూచాను. నేనేం చేయమంటావు ప్రభువా, నేనేం చేయమంటావు ప్రభువా. వాగ్దానంతో కూడినటువంటి కుమారుడు కాబట్టి కుమారుని వదులుకోవటం నాకు ఇష్టం లేదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భార్యను విడవటం నాకు ఇష్టం లేదు. నా ప్రభు నాతో అన్నాడు, say to the doctor to go ahead with the surgery, I'll take care of the rest of the things. డాక్టర్ గారితో నువ్వు చెప్పు సర్జరీకి సిద్ధం చేయమని, ఆపరేషన్కి సిద్ధం చేయమని, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. డాక్టర్ గారు రూమ్ దగ్గరికి వెళ్ళి నేను అన్నాను, అమ్మా నేను ప్రభువు మీద ఆధారపడిన వాడిని, ప్రభువు మాకు వాగ్దానం చేసినటువంటి బిడ్డ కాబట్టి దయచేసి మీరు ఆపరేషన్కు సిద్ధం చేయండి. దేవుని నిర్ణయం చొప్పున ఏదైనా జరగవచ్చు, దయచేసి మీరు ముందుకు వెళ్ళండి. ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్ళారు. మంచి హాస్పిటలే. సర్జరీ కొరకు సిద్ధం చేసి ఎమర్జెన్సీగా ప్రేమ దేవుని బిడ్డలారా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. కోసేశారు. ఆ టైంలో కరెంటు పోయింది. బిడ్డను బయటికి తీశారు. ఏడవటం లేదు, కరెంటు పోయింది. వారికి ఏం తెలియట్లేదు. ఒక 10 నిమిషాలు జనరేటర్ ఆన్ చేయడానికి కావాలి. కానీ 10 నిమిషాల విలువ ఏమిటో అక్కడ మాకు తెలిసింది. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావటం లేదు. చీకటి, లోపల నుంచి కేకలు వినిపిస్తూ ఉన్నాయి. డాక్టర్లు భయపడిపోతూ ఉన్నారు. బిడ్డ ఏడవటం లేదు. నా భార్య ఏ స్థితిలో ఉన్నదో నాకు తెలియటం లేదు. మెల్లటి చల్లటి స్వరంతో ప్రభు అన్నాడు, ఆల్ విల్ బి వెల్. సమస్తము కూడా నా కంట్రోల్లో ఉన్నది, నువ్వేం చింతించవద్దు. జనరేటర్ ఆన్ చేస్తారు. ఒక 10 నిమిషాల తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా ఆ సమయంలో ప్రభు యొక్క కృప అక్కడ విస్తరించడం నేను చూశాను. బ్రతకడు అని అనుకున్నటువంటి నా కుమారుడు, అందరూ అన్నారు 8వ నెల కుమారుడు కదండి,
బ్రతకపోవచ్చు, మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి, అది ఇది అని అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ప్రభు మీద ఆధారపడుతూ, నీ ఇష్టం ప్రభువా, వాడు నీవాడు, నీ సేవ కొరకు అప్పగించి ఉన్నాను, నువ్వు ఎలా చెప్తే అలా, నువ్వు ఎలా చేస్తే అలా, నేను ఏమాత్రం నీ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను మాట్లాడను, నువ్వు ఎలా అనుమతిస్తే అలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమార్థమే నేను చెప్తూ ఉన్నాను. ఆ రోజు ప్రభు అద్భుతాన్ని చేసి తల్లిని బిడ్డను ఇద్దరిని రక్షించి సురక్షితముగా మేమందరం కూడా బయటికి రావటానికి, సేవలో ముందుకు వెళ్ళటానికి ప్రభు కృపనిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. There is no problem in your life that you can give into the hands of God and God cannot solve it. దేవుడు పరిష్కరించలేని ఏ సమస్య నీ జీవితంలో లేదు. నీ జీవితంలో నేను చదవలేకపోతున్నానే, ప్రభు చేతుల్లో పెట్టు, ప్రభు అద్భుతాన్ని చేస్తాడు. నాకు జ్ఞానము లేదే, ప్రభు చేతుల్లో పెట్టుకో, ప్రభు అద్భుతాన్ని చేస్తాడు. నాకు తలాంతులు లేవే, ప్రభు చేతుల్లో పెట్టుకో, ప్రభు అద్భుతాన్ని చేస్తాడు. ఈ సమస్య పరిష్కారం కావటం లేదే, ప్రభు చేతుల్లో పెట్టి ఆయన మీద నమ్మకం ఉంచు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు నీకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. There is no problem in this world that God cannot solve. ఆయన రాజులను నియమించేవాడు, రాజులను తీసివేయవాడు, ప్రభుత్వాలను నియమించేవాడు, ప్రభుత్వాలను కూల్చివేయవాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చుదని వాగ్దానం చేసినటువంటి వాడు. నీవు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేస్తుందని చెప్పున్నటువంటి దేవుడు నీ దేవుడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. The first thing God cannot do, ఆయన నీవిచ్చిన ఏ సమస్యను కూడా పరిష్కరించకుండా ఉండలేడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. కొన్నిసార్లు బాగానే చెప్తాం, వాస్తవికమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రభు వైపు చూడం, కానీ అటువైపు ఇటువైపు మన స్నేహితుల వైపు లేక మన బంధువుల వైపు ఏదో ఒక పరిష్కారం చేసుకోవటానికి తొందరపడతాం. ప్రభు చేయగలడని ఎక్కడో మనసులో ఉంటుంది, కానీ ఇంకొక మూలలో ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ జరగకపోతే ప్రిపేర్డ్గా ఉండాలి కదా, ముందే రెడీగా ఉంటే బాగుంటుంది కదా. దేవుడు తప్పనిసరిగా స్వస్థత చేస్తాడండి, ఒకవేళ దేవుడు నాకు గొప్ప విజయాన్ని ఇవ్వగలడండి, అయినా కొంత నా ప్రిపరేషన్ కూడా ఉంటే బాగుంటుంది కదా. అలాంటి వారి జీవితాల్లో అద్భుతాలు జరగవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నేను చెప్పగలను, 100% నువ్వు దేవుని యొక్క హస్తాల్లో పెట్టుకున్నప్పుడు అద్భుతాలు నీ జీవిత శైలిగా మారతాయని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ జీవిత శైలి ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం నేను ప్రార్థన చేసినప్పుడు కడుపు నొప్పి పోయిందండి అని 10 సంవత్సరాలు నువ్వు అదే విషయం గురించి సాక్ష్యం చెప్పాల్సిన అవసరంలా. నువ్వు 10 సంవత్సరాలు అదే విషయం గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నట్లయితే దానికి అర్థం ఏంటంటే నీ జీవితంలో అదొక్కటి తప్ప ఇంకేం జరగలేదని అర్థం. మన ప్రభు మనల్ని పిలిచిన పిలుపు ఏంటంటే ప్రతి దినము కూడా అద్భుతమైన దినముగా మనకు ఉండాలి. హల్లెలూయా. ఎవ్రీ డే షుడ్ బి ఎ డే ఆఫ్ మిరకల్స్. ప్రతి ఉదయం నువ్వు లేచినప్పుడు ప్రభుతో నువ్వు చెప్పగలగాలి, సంథింగ్ గుడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ టుడే, సంథింగ్ గుడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ టుడే. ఏదో ఒక మంచి జరగబోతుంది, అద్భుతాన్ని అనుభవించబోతున్నాను, ప్రభు కృపను బట్టి నా జీవితంలో అద్భుతాలు ఈరోజు జరుగుతాయని ప్రతి దినము నువ్వు నమ్మగలగాలి. ప్రభు యొక్క కృపను బట్టి అది అవును ఆమేనుగా నీ జీవితంలో నెరవేర్టను కనులారా చూస్తావు. హల్లెలూయా. రెండవదిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండవది ప్రభువు చేయలేనటువంటి రెండవ కార్యం ఏమిటంటే ప్రభువు నిన్ను విడవలేడు, ప్రభువు నిన్ను ఎడబాయలేడు. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. He cannot leave you, he cannot forsake you, he cannot, because he is madly in love with you. ఒక మాటలో మనకు అర్థమయ్యే భాషలోనే చెప్పాలంటే ఆయనకు నీ మీద పిచ్చి ప్రేమ, అనుదినము ఆయనకు నూతనముగా నీ ఎడల వాత్సల్యత పుట్టుచు ఉన్నది. నీవంటే ఆయన ప్రేమ. నువ్వు ఎంతటి పాపములు చేసిన వాడివైనా, చేసిన దానివైనా, నువ్వు ప్రభువు నుంచి ఎంత దూరముగా ఉంటూ ఉన్నా ఆయన అంటూ ఉన్నాడు, నీవు నాకు కావాలి. నా స్వరాన్ని వింటున్నటువంటి ప్రియ యవన సహోదరి, దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయనకు నీవు కావాలి. కారణము ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడే నా బలము, దేవుడే నా బలము, దేవుడే నా బలం అని అంటూ ఉంటాము.
నేను కొన్ని రోజుల క్రితం అనుకున్నాను, దేవుడే నా బలము అంతేనా? అక్కడి నుంచి ఒక మెట్టు నేను ముందుకు వెళ్ళి నేను చెప్పిన ఇంకొక మాట ఏమిటంటే, నా బలహీనత కూడా దేవుడే, నా బలము దేవుడే, నా బలహీనత దేవుడు. నేను దేవుడు లేకుండా ఉండలేను, దేవుడు లేకుండా నేను బ్రతకలేను, దేవుడు లేకుండా నాకు ఒక అర్థం లేదు, దేవుడు లేకుండా నా జీవితానికి ఒక రూపం లేదు. He is my strength and also my weakness. I cannot live without him. ఆయన లేకుండా నా జీవితానికి ఒక అర్థం లేదు. ప్రభు అదే మాట చెప్తూ ఉన్నాడు, నీవే నాకు కావాల్సిందే, నీవే నాకు కావాల్సిందే. ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, అనేకమైన సార్లు మన జీవితాలలో ప్రభు మనకు దూరమైనట్లుగా మనం అనుకుంటాం, ప్రభు మనల్ని విడిచిపెట్టినట్లుగా మనకు భావన కలుగుతుంది. సత్యం కాదు. దేవుని వాక్యము చెప్తూ ఉన్నది, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము చదువుకున్నామండి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ప్రభు సెలవిస్తున్నాడు. నీ జీవితంలో నీవు కలిసిన అనేకమైన వ్యక్తుల గురించి ఒకసారి ఆలోచన చేయి. ఎంతో మంది వ్యక్తులు నీ జీవితంలోనికి వచ్చారు, కొంతకాలం ఉన్నారు, ప్రాణానికి ప్రాణం అని అన్నారు, సర్వానికి సర్వం అన్నారు, నీకు ఎలాంటి సహాయమైనా చేస్తాను, నిన్ను విడువను, నీ నుంచి దూరము కాను అని అన్నారు. కానీ వారు వెళ్ళిపోతూనే ఉన్నారు, నీ జీవితంలో లేరు. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అనేక మంది, వారు కూడా ఎంతో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగిన ఎంతో మంది జీవితంలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. వారిని ఆపలేను, నేను వారిని ఆపలేను. ఈ రోజున నీవు గమనించాల్సిన సత్యం ఏమిటంటే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. హీస్ విత్ యూ even to the end of the ages. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. నువ్వు క్లాస్ రూమ్లో ఉన్నా, మార్కెట్లో ఉన్నా, ఇంటిలో ఉన్నా, వంట చేస్తూ ఉన్నా, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను విడవాడు, నిన్ను ఎడబాయడు. కొంతమంది నాతో చెప్తూ ఉంటారండి, హృదయం చాలా బాధేస్తుంది, ఏమండి పలానా వ్యక్తి నాకు చాలా చాలా కావాల్సిన వాళ్ళండి, ఇద్దరము కలిసి పెరిగాము, కలిసి చదువుకున్నాము, జీవితంలో కలిసే పైకి వచ్చామండి. అయితే దేవుని యొక్క కృపతో నా యొక్క స్నేహితుడు పైకి ఎదిగిపోయాడండి, మంచి ఉద్యోగంలో చాలా ధనవంతుడిగా ఉన్నాడండి. కానీ నేను కలవటానికి వెళ్ళినప్పుడు నేను ఎవరినో అన్నట్లుగా నన్ను పలకరించాడండి. నేను ఏమైనా డబ్బులు అడుగుతానేమో అనే అనుమానముతో నన్ను సరిగ్గా పలకరించలేదండి, నాతో సమయం గడపలేదండి. దిస్ ఈజ్ సంథింగ్ సినస్. మానవ జీవితంలో ఇటువంటివి సర్వసాధారణమే. నీ జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, నిన్ను విడువక ఎడబాయక నువ్వు ఎటువంటి స్థితిలో ఉంటే అటువంటి స్థితిలోనే, ఎంతటి ఘోరమైన జీవితమైనా అంతటి ఘోరమైన పరిస్థితిలోనే ప్రభు అంటూ ఉన్నాడు, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్. ప్రభు ప్రేమను మనందరికీ తెలియచేయటానికి ఆయన ప్రేమలో కొంత భాగాన్ని తల్లిదండ్రులలో మనకు చూపించాడు. ఆలోచన చేయండి, ఒక చంటి బిడ్డను ఇంటి దగ్గర వదిలివేసి పని కొరకు వెళ్ళినటువంటి తల్లి సాయంత్రము వచ్చినప్పుడు ఆ చంటి బిడ్డ రోజంతా కూడా మరి బాగానే ఉన్నాడు, కానీ దుమ్ములో ధూళిలో పడిపోయి ముఖమంతా, వెంట్రుకలంతా, శరీరమంతా కూడా మురికి చేసుకొని ముక్కులో నుంచి కారుతూ ఉన్నది నోట్లోనికి వెళ్ళొచ్చు, ఇలా అనుకొని అలా అనుకొని అంతా అశుభ్రముగా చూస్తేనే అయ్యో ఎవరి పిల్లాడండి అన్నట్లుగా ఎంతో ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఎవరి దగ్గరికైనా వస్తుంటే నో 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 నా దగ్గరికి మాత్రం రావద్దు అనే స్థితిలో ఉన్నప్పటికీ కూడా తల్లి ఎప్పుడైతే ఆ దూరం నుంచి వచ్చి తన చంటి బిడ్డను చూస్తుందో ఏమంటుందండి, నా బంగారే, నా బుజ్జి కన్నలే, నీలాంటి వారు ఎవరూ లేరు. ఎంత శుభ్రంగా ఉన్నాడు, ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నాడు,
కానీ ఆ తల్లి అటువంటి స్థితిలోనే ఆ చంటి బిడ్డను ఎత్తుకొని కౌగిలించుకొని ముద్దాడి, నా ప్రాణానికి ప్రాణం, నా జీవంలో జీవం. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనిస్తూ ఉన్నావా? నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా నీ స్థితిని బట్టి మనుషులు చేర్చుకోవాలా చేర్చుకోకూడదా నిర్ణయిస్తారే కానీ నీ స్థితిని చూడకుండా ప్రేమైన దేవుని బిడ్డలారా, నిన్ను చేర్చుకునే ఒకే ఒక వ్యక్తి నీ ప్రభువు. ఆయనకు మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి మన ప్రభువుని మహిమపరుచుకుందాం. నీ ఉన్నటువంటి స్థితిలో, నీ ఉన్న రీతిలో ప్రేమించగలిగిన వాడు నీ ప్రభు మాత్రమే. There is no sin that can separate you from God. There is no greater wretched life that God cannot receive. God receives you. ఆయన నిన్ను స్వీకరించు దేవుడు. ఆయన అంటూ ఉన్నాడు, నీవే నా బలము, నా దృష్టంతా నీ మీదే, ప్రతి దినము నూతనముగా నీ మీద నాకు ప్రేమ కలుగుతూ ఉన్నది. వింటూ ఉన్నామా? ప్రభు పట్ల ఆ ప్రేమను మనం కూడా కలిగి ఉండాలి. మూడవది ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన చేయలేనటువంటి మూడవ విషయం ఏమిటంటే ఆయన తన ప్రజలు సిగ్గుపడేటట్లు చేయలేడు. ఆయన తన మీద ఆధారపడినటువంటి బిడ్డలను సిగ్గుపడినట్లుగా ఆయన చేయలేడు, చూడలేడు. ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో ఆయన వారిని సిగ్గుపడనీయాడు. వారి తలను పైకెత్తువాడు, వారి తలను ఘనపరచువాడు, వారున్న స్థలములో గొప్ప చేయువాడు. అతడు నా నామము నెరిగిన వాడు గనుక అతనిని నేను ఘనపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతనిని నేను తప్పించెదను. అతడు నా నామమును మొరపెట్టగా అతనికి నేను ఉత్తరమిచ్చేదను. సిగ్గుపడనయ్యాడు. కీర్తనకారుడు ఉన్నాడు, ఇదిగో నా బాల్యము నుంచి ఇంతవరకు చూస్తూ ఉన్నాను, కానీ యెహోవా మీద ఆధారపడిన ఏ నీతిమంతుడు కానీ అతని కుటుంబము ఒకరి దగ్గర చేయి చాచడం మాత్రం నేను చూడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన సిగ్గుపడనీయుడు. దేవుని వాక్యాన్ని చదవండి దయచేసి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. యోవేలు గ్రంథం దయచేసి క్షమించండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. నా జనులు ఇక ఎన్నటికి, నా పేరు పెట్టబడిన నా జనులు అనగా నీవు నేనే. అందరూ చెప్పండి, నా గురించే ప్రభు చెప్తూ ఉన్నాడు, మన గురించే చెప్తూ ఉన్నాడు. నా జనులు, చదవమా, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. ఒకవేళ మనము సిగ్గుపడేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయంటే మన చేతులారా చేసుకున్నామని మాత్రం మనం గ్రహించాల్సిందే. నీ క్లాస్మేట్స్ మధ్యలో ప్రభు నామము దూషించబడుతూ ఉన్నదంటే బహుశా నువ్వు సరిగా చదవటం లేదేమో. కొంతమంది నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడుగుతారు. వారి ప్రార్థనలు ఎలా ఉంటాయో, వారి ప్రార్థన మనవులు ఎలా ఉంటాయో నేను జ్ఞాపకం చేస్తాను. ఒక విద్యార్థి వచ్చి నా దగ్గరికి అంటాడు, అన్న నేను పరీక్షకు వెళ్తూ ఉన్నాను, నా కొరకై ప్రార్థన చేయండి, దేవుడే నా చేయి పట్టి రాయాలి. నువ్వేం చేస్తావు? దేవుడే నా చేయి పట్టి రాయాలి. అబ్బో, బాగా ఆలోచించి ఎటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ అయితే తప్పనిసరిగా నేను కరెక్ట్ ఆన్సర్ దేవుడు చేయి పెట్టి రాస్తే ఇంకా తప్పు రాయాడు కదా. దేవుడే చేయబట్టి రాయాలి. దేవదూతలు నా పక్క నుండి చెప్పాలన్నా నువ్వేం చేసావు? ఇన్ని రోజులు నువ్వేం చేసావు? దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కదా. మరి కొంతమంది అంటారు, దేవుడు ఏ ప్రశ్నలు వస్తాయో నాకు చూపించేటట్లు ప్రార్థన చేయండి అన్నా. స్కూల్కి ఎందుకు వెళ్ళావు? మరి స్కూల్కు కాలేజీలకు ఎందుకండి? ఇంకా కరెక్ట్ ఎగ్జామ్స్ ముందు మనం ప్రార్థన చేసి పేపర్ లీక్ చేయి ప్రభువా అంటే అయిపోయి కదా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో మనం ఏదైనా జవాబులు పొందుకోకపోతే కొన్నిసార్లు దేవుని దూషిస్తామండి, కొన్నిసార్లు దేవుని కారణం చేస్తాం. కొంతమంది అంటారు, అన్న గాల్లో దీపం పెట్టేశాను అన్న, ఇక ప్రభువే చేయాలి. కనీసం అంటించు, వెలిగించు దాన్ని, కనీసం వెలిగించాయా, అది కూడా ఓపిక లేదా? ఆయన అంటూ ఉన్నాడు, ప్రేమైన దేవుని బిడ్డారా, సిగ్గుపడనీయాడు, నిన్ను సిగ్గుపడనీయాడు. నువ్వు ఆయన వైపు, ఆయన మీద ఆధారపడినట్లయితే నిన్ను సిగ్గుపడనీయాడు. చాలామంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ కొరకు నేను చెప్తాను. నాకు చిన్నతనంలో నేను చక్కగా చదివేవాడిని, ఇప్పుడు చదివే అవకాశం లేదు, కానీ చదివే రోజుల్లో చక్కగా చదివేవాడిని. మా స్కూల్ టాపర్గా నేను ఉండినాను. మా స్కూల్లో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్గా నేను వచ్చాను. నా 10th క్లాస్లో రివిజన్ టెస్ట్లని మరి పెట్టేటువంటి వారు ఈ రోజుల్లో అన్ని స్కూళ్ళల్లో పెడుతూ ఉన్నారు, రివిజన్ టెస్ట్లు అనమాట. అయితే రివిజన్ టెస్ట్లలో అద్భుతంగా నేను రాసేటువంటి వాడిని. మా టీచర్స్ ఆశ్చర్యపోయేవారు. ప్రభు కృపను బట్టి మాత్రమే, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మా టీచర్స్ నన్ను స్టాఫ్ రూమ్కి పిలిచి అడిగేటువంటి వారు, ఎలా చదువుతావు నువ్వు, ఎలా రాస్తావు, నీ టెక్నిక్ ఏంటి? ప్రభు కృపను బట్టి రాత్రింబగళ్ళు కష్టపడి నేను చదివేటువంటి వాడిని. కాబట్టి మా స్కూల్లో నేను చదివేటువంటి స్కూల్లో మా హెడ్ మిస్ట్రెస్, మా టీచర్స్ అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని వారు ఒక కంక్లూషన్కి వచ్చారు. ఏమిటంటే, మన స్కూల్కు ఈసారి తప్పనిసరిగా ఒక స్టేట్ ర్యాంక్ వస్తుంది, 1 లేక 2 ర్యాంకులు వస్తాయి, తప్పనిసరిగా ర్యాంక్స్ వస్తాయి. కాబట్టి మెయిన్ క్యాండిడేట్, ఈ యొక్క స్టేట్ ర్యాంక్ తేవటానికి మన యొక్క మెయిన్ క్యాండిడేట్ ప్రమోద్ అని వారు నిర్ణయించుకున్నారు. కాబట్టి నా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి, నీ మీద మాకు చాలా హోప్స్ ఉన్నాయి, బాగా చదువు, ఇంకా ఏమైనా కావాలి అంత ఆ విధంగా చేసేసారు. ఎగ్జామ్స్ రాశాను, అద్భుతంగా రాశాను. రాసిన తర్వాత రేడియోలో అనౌన్స్మెంట్ వస్తూ ఉన్నది. రేడియోలో సాయంత్రం 6:10 వచ్చేటువంటి వార్తలు నాకు గుర్తున్నది. ఇంకా మా ఇంట్లో అందరం కూడా రేడియో చుట్టూ కూడా కూర్చొని నా పేరు చెప్తారేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాం. దేవుడి కృపను బట్టి చక్కగా రాశాను. నా పేరు రాలా. వారు అన్నారు, ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయండి, ఆ పేర్లు చెప్పలేకపోతున్నాం సమయాభావాన్ని బట్టి అని అంటే ఒక నిరీక్షణ కలిగింది, రేపు పేపర్లో వేస్తారేమో. సాయంత్రం ఎడిషన్ పేపర్ని ఎంతో హడావిడిగా పోయి కొనుక్కొని వచ్చి చూస్తే నా పేరు లేదు. మా టీచర్స్ అందరూ కూడా, అయ్యో ఎందుకు ఇలా జరిగింది, కనీసం స్కూల్ ఫస్ట్ రాలేదు. నేను బాధపడ్డాను. మిద్ది మీదకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాను. ఏం జరుగుతుంది ప్రభువా, ఏం జరుగుతుంది? ప్రభు నాతో చెప్పాడు, నీ ఆశ భంగం కాదు, సమయం వచ్చినప్పుడు నీ తలను పైకెత్తుతాను నేను. సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, మా తండ్రి గారు విజయవాడలో ఉన్నటువంటి లయోలా కాలేజీలో నన్ను చేర్పించారు. అయితే నచ్చలా. ప్రభుకు ప్రార్థన చేస్తే, ప్రభు అన్న నిన్ను తీసుకెళ్ళిపోతాను నేను ఇక్కడ నుంచి. నా స్నేహితులందరికీ చెప్పాను, ప్రభు నన్ను తీసుకెళ్తా అంటున్నాడు. ఎలా తీసుకెళ్తాడేంటి? APRJC ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజుల్లో చాలా ఫేమస్. ఆ రోజుల్లో ఉన్నటువంటి బెస్ట్ కాలేజెస్లో నంబర్ 1 లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ హైదరాబాద్, రెండవది APRJC నాగార్జున సాగర్. ఆ రోజుల్లో నేను చదివేటువంటి రోజుల్లో APRJC ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ వచ్చాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమార్థమై నేను చెప్పాను, దేవుడు స్టేట్ ర్యాంక్ అనుగ్రహించాడు. చక్కగా నేను చదువుకోవటానికి ప్రభు కృపనిచ్చాడు. డాక్టర్ కావడానికి ప్రభు కృపనిచ్చాడు. నాకు ఆ యొక్క విషయాన్ని తెలిసినటువంటి నా స్కూల్ వారు, నా టీచర్స్ అందరూ కూడా వావ్. బట్ ఐ న్యూ ద సీక్రెట్. రహస్యం ఏమిటి? నా దేవుడు నన్ను సిగ్గుపరచడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ప్రభు మహిమార్థమే చెప్తూ ఉన్నాను. నువ్వు దేవుని మీద ఆధారపడి తలపెట్టిన ఏ పని కూడా ఆయన చిత్తానుసారం అయితే ఆయన తప్పనిసరిగా నెరవేర్చి ఆయనకు మహిమ తెచ్చుకుంటాడు. హల్లెలూయా. ప్రభు యొక్క మహాకృపను బట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన నామానికి ఘనత తెచ్చే వారిమిగానే మనం ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్యలో నా నామము దూషించబడుతున్నది. మనలో కొంతమంది జీవితాలను బట్టి అన్యజనుల మధ్యలో దేవుని నామము దూషించబడుతూ ఉన్నది. సినిమా టికెట్లు దొరక్క క్రింద పడిన వ్యక్తి పేరు జాన్.
పలానా గొడవలో కొట్టి గాయపరిచినటువంటి వ్యక్తి పేరు యేసు. ఎంత అవమానం, ఎంత అవమానం. ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నిన్ను బట్టి ప్రభు అవమానపరచబడకూడదు. నిన్ను చూసినప్పుడు నీ దేవుని నామం గొప్ప కావాలి. కారణం ఏమిటంటే నీవు ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద ఆపడిన నిన్ను ఆయన సిగ్గుపడనీయడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గాడ్ విల్ లిఫ్ట్ అప్ యువర్ హెడ్. గాడ్ విల్ లిఫ్ట్ అప్ యువర్ హెడ్. సమయము రావాలి, సందర్భము రావాలి, అంతవరకు మాత్రం నువ్వు వేచి ఉండు. ప్రభు సమయము సందర్భము రెండు వచ్చినప్పుడు నీవు అడగకుండానే ప్రభు నిన్ను గణపరుస్తాడు. నమ్మిన వారందరూ గట్టిగా ఆమేనని చెప్పండి. నాలుగవదిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు చేయలేనటువంటి నాలుగవ కార్యం ఏమిటంటే ఆయన తన మహిమను ఎవరితో కూడా పంచుకోలేడు. He cannot and he will not share his glory with anyone. ఆయన తన మహిమను ఎవరికి ఇవ్వలేడు. వాక్యాన్ని చదవండి దయచేసి. దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనము దయచేసి చదవండి. యెహోవాను నేనే, ఇదే నా నామము, ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఎవరితో కూడా నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు నేను చెందనీయను. నీ జీవితంలో నువ్వేమైతే సంపాదిస్తూ ఉన్నావో, ఏమైతే కలిగి ఉన్నావో, నీవు ప్రభు యొక్క కృపను బట్టి కలిగి ఉన్నావని నువ్వు గమనించాలి, గ్రహించాలి. కొంతమంది యవనస్తులు, చిన్న బిడ్డలు, తెలిసినటువంటి వారు కూడా అంటూ ఉంటారు, నా తెలివితో నేను సంపాదించాను, నా కష్టముతో నేను చదువుకున్నాను, నా యొక్క చెమటోర్చి నేను పైకి వచ్చాను. నేను అంటూ ఉన్నాను, ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడు, తెలివినిచ్చిన వాడు దేవుడు, కష్టపడటానికి ఆరోగ్యం ఇచ్చిన వాడు దేవుడు. మహిమ ఆయనకే చెల్లునుగాక, మహిమ ఆయనకే చెల్లునుగాక. ఆయన మహిమను ముట్టడానికి నువ్వు ప్రయత్నించవద్దు, నిన్ను నీవు ఘనపరచుకోవటానికి ప్రయత్నించవద్దు. ప్రభు కృపను బట్టి ఆయన నామమును మాత్రమే ఘనపరచాలని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన మహిమను దొంగిలించు వారిని ఆయన శిక్షించు దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడైతే ఆయన మహిమను దొంగిలిస్తూ ఉన్నావని ఆయన చూస్తాడో, ఆయన ఆశీర్వాద అభిషేకాన్ని నీ నుంచి తీసివేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి ఉదాహరణ మనందరికీ కూడా హెచ్చరిక కొరకు నేను చదివిస్తూ ఉన్నాను. దయచేసి చూడండి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 22వ వచనం దయచేసి చదవండి. ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. 11వ వచనం నుంచి చదవండి అమ్మా. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా. 22వ వచనం 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులంటూ ఉన్నారు, ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున, అతడు దేవుని మహిమను దొంగిలించినందున, అతడు దేవుని మహిమను తాకినందున, అతడు దేవునికి చెందవలసిన స్తోత్రాన్ని తను తీసుకున్నందున వెంటనే ప్రభు దూత అతని మధ్యను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. అయ్యో ఎంత భయంకరము! నీవు ప్రభువును మహిమపరచకపోతే నీ జీవితంలో అపాయమే, నీ జీవితంలో అపాయమే. 20వ శతాబ్దము ప్రారంభ సంవత్సరాలలో టైటానిక్ అనే ఒక గొప్ప ఓడ ప్రయాణానికి సిద్ధపడక మునుపు ఆ రోజుల్లో ఒక పెద్ద పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారట. చాలా పెద్ద పేపర్ స్టేట్మెంట్. వాస్తవానికి టైటానిక్ అనేటువంటి మాటకు అర్థము అన్సింకబుల్,
ఇది మునగలేదు, ఏది కూడా దీనిని ముంచలేదు. ఆ ప్రయాణానికి ముందు రోజు పేపర్లో హెడ్లైన్, ప్రేమని దేవుని బిడ్డలారా, చరిత్ర నేను చెప్తూ ఉన్నాను. పేపర్లో హెడ్లైన్ ఏం రాశారంటే, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ ది షిప్ అని రాశారట. టైటానిక్ సెట్ ఫర్ సెయిల్, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ ది షిప్. ప్రభువును వారు సవాలు చేశారు, దేవుడు కూడా దీనిని ముంచలేడని. వాస్తవానికి దాని టెక్నాలజీ అంత గొప్పది, ఎంత అద్భుతంగా దాన్ని కట్టారు అని అంటే, ఒక వరదకు గురి అయినా ఓడ బద్దలైపోయినా కూడా అది 2 లేయర్స్లో చేయబడింది. బయట లేయర్ అది పాడైపోయినా కూడా లోపలి లేయర్ మరి గట్టిగా ఉన్నందున అది మునిగిపోకుండా వెళ్ళగలదనేటువంటి ఒక గొప్ప తీర్మానము, గొప్ప స్థిరత్వము, ఆ నిశ్చయత వారు కలిగి ఎంతో ఆరోగెంట్గా, ఎంతో డాంబికముగా, గర్వముతో పేపర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ ది షిప్. ఏం జరిగిందో మనకు తెలుసు, ఏం జరిగిందో మనందరికీ తెలుసు. గమ్యస్థానానికి అతి చేరువలో ఉండగా ఆ ఓడలోని వారు, ఓడను కట్టినటువంటి వారు, దేవుడు కూడా దీనిని ఏమి చేయలేకపోతూ ఉన్నాడని అనుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఆ ఓడ మునిగిపోయింది, బద్దలైపోయి. జాగ్రత్త సుమ, దేవుని మహిమను నీవు తాకవద్దు. ఎలా దేవుని మహిమను మనం తాకుతాము? కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీకున్నటువంటి తలాంతును బట్టి నిన్ను పొగిడారే అనుకుందాం. మనకున్నటువంటి సందర్భాన్ని బట్టి నేను చెప్తాను. ఎవరైనా వచ్చి పాటలు పాడిన వారిని చూసి, అమ్మ చక్కగా నువ్వు పాడావు, ఎంతో చక్కగా నువ్వు పాడావు అని అన్నప్పుడు, సాధారణంగా మనకు తెలుగువారికి అనాలో లేక మన భారతీయులకు అనాలో మనకు తెలియదు, కానీ సాధారణంగా ఎలా అంటే, అబ్బే లేదండి, అరే అసలు ఏం బాగా పాడలేదండి, నేను ఇంకా చక్కగా పాడగలనండి, కొద్ది గొంతు రాసింది అంతే. విచ్ మీన్స్ యు ఆర్ టేకింగ్ ద గ్లోరీ. నువ్వు నీకున్నటువంటి తలాంతును బట్టి, ఆ తలాంతు ఇచ్చినటువంటి ప్రభువుకు మహిమ చెల్లించాల్సింది పోయి, ఆ మాటలు చెప్పటము ద్వారా నువ్వు ఏమని చెప్తూ ఉన్నావంటే, ఐఎమ్ ఏబుల్ టు డూ ఈవెన్ మోర్, నేను ఇంకా చేయగలను, ఇది నా బెస్ట్ పర్ఫార్మెన్స్ కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా అలా చెప్పినప్పుడు ఎలా స్వీకరించాలి? ఎలా స్వీకరించాలి? చిన్న బిడ్డలు కాబట్టి నేను నేర్పిస్తాను. ఎవరైనా వచ్చి నీకున్నటువంటి ఒక మంచి స్వభావాన్ని బట్టి నీకు కాంప్లిమెంట్, ఏదైనా ఒక కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు, నిన్ను పొగిడినప్పుడు ఎలా స్వీకరించాలి? చాలా వందనాలండి, దేవునికి మహిమ కలుగునుగాక, చాలా వందనాలండి, దేవుని కృపను బట్టి ఇది చేయగలిగాను. కొంతమంది పరీక్షలు చాలా బాగా రాసింటారు పరీక్ష హాల్లో, బయటికి వస్తారు పరీక్ష హాల్ నుంచి కూడా, ఏమో అక్కడ బయట చెబితే ఏమవుతుందో అనేటి భయముతో, ఇక్కడ ఏమైనా చెబితే లోపల ఏమైనా మారిపోతుందేమో అనేటువంటి భయముతో చక్కగా రాసింటారు, అనుకునే దానికంటే చక్కగా రాసింటారు. బయటకు వచ్చినప్పుడు ఎలా రాశారండి పరీక్ష అంటే, ఏమో లేదు బ్రదర్, అనుకున్నాను కానీ ఏదో రాసి అటెంప్ట్ చేసి వచ్చాను నేను. కారణం ఏంటంటే చక్కగా రాశాను అని చెబితే అక్కడ ఏమైనా మార్కులు తక్కువ పడతాయేమో, చక్కగా రాశానని చెప్తే ఈర్ష్యపడతారేమో, చక్కగా రాశానని చెప్తే వీరిపోయి ఏమైనా మ్యానిపులేషన్ చేస్తారేమో. అందుకని ఎలా దాటివేస్తూ ఉంటామంటే, రిజల్ట్స్ రానిలే బ్రదర్, రిజల్ట్స్ రానిలే బ్రదర్. మనసులో నువ్వు అనుకుంటూ ఉంటావు, వా నాలాగా ఎవరు రాయలేదు ఈరోజు, ఖచ్చితంగా నేను చెప్పగలను, అన్నీ రాసేసాను కాబట్టి నేనే టాపర్ అవుతానని మనసులో ఉండవచ్చు, కానీ బయటికి మాత్రం ఏమోలేండి రాసేసానులేండి. ఆ మహిమ నువ్వు తీసుకుంటూ ఉన్నావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తూ ఉన్నాను. ప్రభువుకు చెందవలసిన మహిమను నీవు తాకవద్దు. ఎవరైనా నిన్ను పొగిడినప్పుడు, గొప్ప చేసినప్పుడు వారికి కృపతో వందనాలు చెప్పి
ఇది చేయగలిగానంటే దేవుని యొక్క కృప అండి అని ప్రభువుకు తిరిగి నువ్వు మహిమ చెల్లించాలి. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. డు నాట్ టచ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. డు నాట్ టచ్. బైబిల్ గ్రంథంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అన్నిట్లో వెళ్తానికి మనకు సమయం లేదు. బాబేలు గోపురము ఇంకొక ఉదాహరణ. ప్రభువు కంటే ఉన్నతముగా హెచ్చించుకోవాలని ప్రయత్నించారు, ప్రభు పడవేశాడు. ఐదవదిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువు చేయలేని ఐదవ కార్యం ఏమిటంటే ప్రభు తన నిబంధనను పగలగొట్టలేడు. ప్రభు తన నిబంధనను నెరవేర్చకుండా ఉండలేడు. ప్రభు తన నిబంధనను మార్చలేడు. He cannot break his covenant. God is bound by his word. ఆయన తన మాట చేత కట్టుబడి ఉన్నాడు. ఆయన తను చేసిన నిబంధన చేత కట్టుబడి ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైనటువంటి వాడు వారితో చేసినటువంటి నిబంధనను నెరవేర్చువాడై ఉంటూ ఉన్నాడు. యేసు యొక్క రక్తము ద్వారా చేసిన నూతన నిబంధన ఆయన నెరవేర్చు దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆయన తన నిబంధనను మార్చలేడు. ఆ నిబంధనకు వ్యతిరేకంగా ఆయన పని చేయలేడు. ఏంటి ఆయన నిబంధన? చూడండి దయచేసి. ఆయన నిబంధన ఏమిటి? దయచేసి చదవండి ప్రేమైన దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం. ఏంటి ఆయన నిబంధన? ఎటువంటి నిబంధన చేస్తూ ఉన్నాడు ఆయన? చదవండి అమ్మా. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఆయన నిబంధన, ఆయన మాట, ఆయన ప్రణాళిక, ఆయన చేసినటువంటి వాగ్దానము సమాధానముతో కూడినదై ఉంటూ ఉన్నది. మరో మాటను చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. దయచేసి చదవండి. చాలా మంది కంటతో వచ్చినటువంటి వాక్యం. దయచేసి చదవండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే. కారణము, నేను సమాధానముతో కూడిన నిబంధన నేను చేసి ఉన్నాను. సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. రాబో కాలమందు నీకు మంచి జరుగునట్లుగా ఆయన సమాధానకరమైనటువంటి నిబంధన ఆయన చేసి ఉన్నాడు. అనేక మంది అంటూ ఉంటారు, నా యొక్క గోల్డెన్ డేస్ అయిపోయాయండి, నా గోల్డెన్ డేస్ అయిపోయాయండి. వారి యొక్క స్కూల్ దినములో, వారి కాలేజ్ దినములో, వారి చిన్నతనమును జ్ఞాపకం చేసుకొని, ఆ రోజులే వేరే బ్రదర్, నేను ఎంతో ఎంజాయ్ చేశానండి, ఎంత సంతోషంగా ఉన్నా, నా గోల్డెన్ డేస్ అన్నీ అయిపోయాయి బ్రదర్. ఇప్పటికీ నా జీవితంలో ఎంతో ఆనందం నాకు ఉందండి, అయినా సరే నీ గోల్డెన్ డేస్ నీ ముందున్నాయని నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. నీ భవిష్యత్తు నీకు ఆశీర్వాదం తీసుకురాబోతున్నది. Your tomorrow is going to be better than today and yesterday. నీ యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండబోతున్నది. మన నమ్మకం అదే, మన ప్రభు ఇచ్చిన వాగ్దానం అదే. అదే కదమ్మా చెప్తూ ఉన్నాడు, చదవండి. రాబోవు కాలమందు అంటే నీ భవిష్యత్తు నందు, నీ ముందున్నటువంటి సంవత్సరాలలో, నీ వయస్సు పెరిగే కొలది రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి. ఇంకా చదవమా. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురు, నేను మీరు నాకు మొర్రపెట్టినప్పుడు, మీరు నాకు ప్రార్థన చేయుచు నాకు ప్రార్థన చేసినప్పుడు నేను మీ మనవి ఆలకింతును. వావ్. దేవుడు అంటూ ఉన్నాడు, నీ భవిష్యత్తును నేను తీర్చిదిద్దుతాను. నీ భవిష్యత్తులో నీ గోల్డెన్ డేస్ ఉన్నాయి. ఎవరిని మనం దుఃఖపడవలసిన అవసరం లేదు. నాకు 50 సంవత్సరాలండి, 60 సంవత్సరాలండి, 70 సంవత్సరాలండి, అయినా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను చెప్తూ ఉన్నాను, మీరు 70 సంవత్సరాల వ్యక్తి అయినా సరే మీ బంగారు రోజులు మీ ముందున్నాయి. హల్లెలూయా. మీ బంగారు రోజులు మీ ముందున్నాయి. కారణం ప్రభు యొక్క వాగ్దానం. నమ్మిన వారు స్వతంత్రించుకుంటారు. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. నీ బంగారు రోజులు నీ ముందున్నాయి. ఆయన తన వాగ్దానానికి వ్యతిరేకంగా ఏమి చేయలేడు. ఆయన తన నిబంధనకు వ్యతిరేకంగా ఆయన ఏమీ చేయలేడు. ప్రభు చేయలేని 6వ విషయం, ముగిస్తూ ఉన్నాను ప్రేమ దేవుని బిడ్డలారా. ప్రభు చేయలేని 6వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
ఆయన మార్పు చెందలేడు, ఆయన మాటను మార్చలేడు. ఆయన మార్పు చెందలేడు. హీ కెనాట్ చేంజ్. హీ కెనాట్ చేంజ్. ఆయన మార్పు చెందలేడు. ఆయన వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. అనేకమైన వచనాలు ఉన్నాయి, కొన్నిటిని మనం చదువుకుందాం. దయచేసి చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఇంకా గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో వాక్యం చదువుకుందాం. 102వ కీర్తన 26వ చరణము. 102వ కీర్తన 26వ చరణము. అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీయు వస్త్రము వలె పాతిగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేయినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఇంకో వాక్యాన్ని చదువుకుందామండి. సమూయేలు రాసిన సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. 29వ వచనము. అందుకు దావీదు, నేనేమి చేసి తిని, మాట మాత్రము పలికితినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి 15వ అధ్యాయం అమ్మ, 15th chapter. అందుకు సమూయేలు, ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, ఆయన పశ్చాత్తాపపడడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఎందుకు ఈ మాట మనకు తెలియాలి? కారణం ఏమిటంటే, నిన్ను ఎంతటి ప్రేమతో 2000 సంవత్సరముల క్రితం శిలువలో ఆయన ప్రేమించుతూ వచ్చాడో అంతే ప్రేమను ఈరోజు కూడా కలిగి ఉన్నాడు. నిన్ను ఆయన ఎక్కువగా ప్రేమించడానికి ఏమీ చేయలేవు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్న ప్రేమ మ్యాక్సిమం ప్రేమ. కొంతమంది మనలో ప్రభువు చాలా సంకుచితమైన ఆలోచనలు కలిగిన వాడని ప్రార్థనలో ప్రభువును చాలా ఇబ్బందుల్లో పెట్టేస్తాం. ప్రభువా ఇటువంటి వాడిని ప్రభువా నేను, ప్రభువా అటువంటి వాడిని ప్రభువా, నా అంతటి వారు ఎవరూ లేరు ప్రభువా. యథార్థంగా చేసే ప్రార్థన గురించి నేనేం చెప్పట్లేదు ప్రేమైన దేవుని బిడ్డారా. కొంతమంది ఆలోచన ఏంటంటే, ఆ మాటలు చెప్తే ప్రభు ఇంకా కొంతసేపు తర్వాత చాలు 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 నా కుమారుడా, నేను నీ మాటలు వినలేకపోతున్నాను, చాలు, నేను ఇంకా ప్రేమిస్తాను నిన్ను ఎక్కువగా. గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్. మనం కేవలం ఆ మాటలు చెప్తే ఉప్పొంగిపోయి ఉబ్బి తబ్బిబ్బైపోయి ఏదేదో చెప్పేస్తాం అనుకుంటారు ప్రియమైన దేవుడు. ఆయన నరుడు కాడు, ఆయన నరుడు కాడు. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన అంతకంటే ఎక్కువగా ప్రేమించలేడు. కారణం ఏమిటంటే, ఆయన ప్రాణానికి ప్రాణంగా నిన్ను ఆల్రెడీ ప్రేమించేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కొరకై ఆశీర్వాదములు ఏవైతే ఆయన దాచిపెట్టి ఉన్నాడో ఎవరు కూడా వాటిని దొంగిలించలేరు. నీకు ఆస్తిగా స్వాస్థ్యముగా ఆయన దేనిని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, ఆయన నీకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా పాపం చేస్తే మానవులైతే అంటారు, ఆహా నిన్న నువ్వు బాగున్నావు, ఈ తప్పు చేసావు కాబట్టి నేను ఇవ్వాలనుకున్నది ఇవ్వకూడదని అనుకుంటూ ఉన్నాను, నా మనసు మార్చుకున్నాను. మన ప్రభు అటువంటి వాడు కాదు. దేవునికి మహిమ కలుగును. నువ్వు తప్పు చేసిన నీవు సమయానికి పశ్చాత్తాపడటానికి ప్రభు సహాయం చేస్తాడు. నీ యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి ప్రభు నీ కృప ఇస్తాడు. చివరిది నేను చెప్పి ముగిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు చేయలేని ఆఖరి కార్యం ఏమిటంటే, దేవుడు నిన్ను క్షమించిన తరువాత నీ పాపమును మరలా జ్ఞాపకం చేసుకోలేడు. After God has forgiven you, He cannot remember your sin anymore. He cannot. దయచేసి వాక్యాన్ని చదవండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నీ పాపములను నేను జ్ఞాపకము చేసుకొనను.
నాకు జ్ఞాపకము చేయుము, ఆ, మనము కూడి వాదింతు. చాలు, నీ పాపములను నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకా కొన్ని వచనాలు చదువుదాం. 18వ వచనం అదే అధ్యాయంలో, మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచు కొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, తూర్పుకు పడమర ఎంత దూరముగా ఉన్నదో, ఆయన మన అతిక్రమములను అంత దూరము చేసి ఉన్నాడు. నేనే నా ఇష్టముగా, ఇష్టపూర్వకముగా, నా చిత్తానుసారముగా మీ పాపములను నేను తుడిచివేయుచున్నాను. ప్రభు దగ్గర నీవు చేసినటువంటి పాపముల కొరకై పశ్చాత్తాపం అడిగిన తరువాత, దేవుడు క్షమించిన తరువాత, నీవు దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను తప్పు చేశాను, నా మనసులో ఇది ఉంది, మరి నేనేమో ఒక అవసరత గురించి నీ దగ్గరికి వచ్చాను, మరి నేనేమో ఈ తప్పు చేశాను కదా, నువ్వు ఇస్తావో లేదు అని అంటే, ప్రభు అనేటువంటి మాట ఏం తప్పు గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ప్రభు 1975వ సంవత్సరంలో ఫలానా ప్రదేశంలో ఫలానా సమయం, దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నాకు అసలు తెలియదు. ఐ కెనాట్ రిమెంబర్. ప్రాబ్లం ఏమిటంటే మనం మర్చిపోలేకపోతున్నాం. ప్రభు క్షమించిన తరువాత మన యొక్క పాపపు స్థితిని మనము మర్చిపోలేకపోతున్నాం. ఇంకా దాని గురించి జ్ఞాపకం చేసుకొని ఒక మీటింగ్లో ఒక యవనస్తుడు సాక్ష్యం చెబుతూ, ఆ మీటింగ్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను సాక్ష్యం చెబుతూ ప్రభు తనను మార్పు చేసిన రీతిని చెప్తూ వచ్చాడు. అతను ఏమని చెప్తూ వచ్చాడంటే, తన పాపములను జ్ఞాపకం చేసుకుంటూ డీటెయిల్డ్గా చెప్తూ ఉన్నాడు. డీటెయిల్డ్గా చెప్తే అందరూ కూడా బాగా నేర్చుకుంటారేమో, తెలుసుకుంటారేమో ఎంతగా ప్రభు క్షమించాడని బహుశా తన ఉద్దేశం కావచ్చు. కానీ అతను అంటూ ఉన్నాడు, పలానా ప్రదేశానికి పోయాను, పలానా వ్యక్తిని చూచాను, అట్లే చూస్తూ ఉన్నాను, తను కూడా చూస్తూ ఉన్నది, అట్లే చూస్తూ ఉన్నాను. తర్వాత మన ప్రాబ్లం ఇది. ప్రభు క్షమించిన తరువాత నీవు చేసిన పాపములను కూడా నువ్వు మర్చిపోవటానికి ప్రభు సన్నిధిలో ఆయన సహాయాన్ని అడగాలి. సాతాను యొక్క ఒక బలమైన ఆయుధము మనల్ని నిరాశపరచడానికి ఏమిటంటే, గతించిన జీవితంలో మన పాపములను పదే పదే జ్ఞాపకం చేసి, ఇంత దౌర్భాగ్యుడివి, ఇంత పాపిష్టివాడివి, ఇన్ని పాపములు చేసిన స్త్రీవి కదా, నిన్ను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడని నువ్వు అనుకుంటూ ఉన్నావు, దేవుని కృపకు ఎలా పాత్రురాలివి కాగలవు నువ్వు అనుకుంటావు, దేవుడిని ప్రార్థన వినాడు అని సాతాను అంటాడు. మార్టిన్ లూథర్ గారికి ఇటువంటి అనుభవం కలిగినప్పుడు ఓ పెద్ద చిట్టా నిండా ఆయన పాపములన్నీ రాసి, లూథర్ ఇదిగో ఈ ప్రాబ్లం, ఈ సమస్య, ఈ పాపం, ఇక్కడ అక్కడ అన్ని రాసిన తర్వాత తను చేశాడట. రెడ్ ఇంక్ పెన్ తీసుకొని కొట్టివేసి, యేసు రక్తము ప్రతి పాపము నుంచి విడుదల చేయును. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుని బిడ్డల రోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వన్ థింగ్ గాడ్ కెనాట్ డూ ఈస్ టు రిమెంబర్ యువర్ సిన్ ఎనీమోర్ ఆఫ్టర్ హీ హస్ ఫర్గివెన్ యూ. నిన్ను క్షమించిన తరువాత ఆయన నీ పాపమును మాత్రము జ్ఞాపకం చేసుకోలేడు. ఒక్క మాటను చదివి ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం దయచేసి చదవండి, ప్రార్థన చేసుకుందాం. 65వ అధ్యాయం 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములను నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈ మాట వింటూ ఉన్నావా? దినమెల్లా చేతులు చాచి ఆహ్వానిస్తూ ఉన్నాడు. దినమెల్లా నీవు రావాలని, నువ్వు ప్రభువును చేరుకోవాలని, ప్రభు యొక్క బలమైన ఆశీర్వాదం నువ్వు అనుభవించాలని ఆయన కోరుచూ ఉన్నాడు. 7 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిది, దేవుడు చేయలేనిది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చేయలేని విషయములను బట్టే ఆయన గొప్ప దేవుడని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకటి, ప్రేమైన దేవుని బిడ్డలారా, గాడ్ కెనాట్ బి గివెన్ ఎ ప్రాబ్లం విచ్ హీ కెనాట్ సాల్వ్. ఆయన పరిష్కరించలేని సమస్య, ఏ సమస్యను కూడా నీవు ఆయనకు ఇవ్వలేవు. ప్రతి సమస్యకు ఆయన దగ్గర పరిష్కారం ఉన్నది. రెండవదిగా, దేవుడు నిన్ను విడవలేడు, నిన్ను ఎడబాయలేడు. మూడవదిగా,
ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. నాలుగవదిగా ఆయన తన మహిమను ఎవరితో కూడా పంచుకోలేడు. ఐదవదిగా ఆయన తను చేసిన వాగ్దానాన్ని బ్రేక్ చేయలేడు. ఆయన వాగ్దానానికి వ్యతిరేకంగా ఆయన చేయలేడు. ఆరవదిగా ఆయన మార్పు చెందలేడు. ఏడవదిగా ఆయన క్షమించిన పాపములను మరలా ఎన్నటికి ఆయన జ్ఞాపకము చేసుకొనలేడు. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేస్తాం. ఆమేన్. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. నీ వాక్యము గొప్పది, నీవు గొప్ప దేవుడివి. నిజముగా నీ గురించి మేము నేర్చుకున్నప్పుడు నీ పాదముల చెంత సాగిల పట్టం తప్ప మేమేమి చేయలేం ప్రభువా. అద్భుతమైన దేవుడివి, ఆశ్చర్యకరుడైన దేవుడివి. మాలాంటి వారిని మీరు ప్రేమించారు ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మేము ఏ పాటి వారిమే. అయినా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాకుండా మీ పేరును మాకు ఇచ్చారు తండ్రి. పరిశుద్ధాత్మ చేత ముద్రించారు తండ్రి. పరలోకము కొరకై సిద్ధపరిచారు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు. మా అందరి జీవితాలలో నీ కొరకై మండుచు ప్రకాశించు దీపములుగా ఉండే కృపను దయచేయండి. నీవు లేకుండా మేము లేము. నీవు లేనిది మాకొక రూపము లేదు, మా జీవితానికి అర్థం లేదు. బేషరతుగా మమ్మను మేము మీకే అర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.